నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యజ్ఞాన్ని నిర్వహించబోతున్నాను. ఈరోజు ఈ గురుకులాన్ని నడపగలుగుతున్నాను అని అంటే కేవలం వారు చేసినటువంటి త్యాగం మాత్రమే. అందరికీ నమస్తే. వేదిక్ గురుకుల్ రాయపూడి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా నమస్కారములు. మిత్రులారా, ఈరోజు 2024వ సంవత్సరం 7వ నెల 7వ తారీఖు అనగా నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యజ్ఞాన్ని నిర్వహించబోతున్నాము. నేను ఈ పవిత్ర ఆశ్రమమునందుంటూ ఇక్కడ ఉంటున్నటువంటి బ్రహ్మచారులకు వేద విద్యను చదివించగలుగుతున్నాను అని అంటే అది కేవలం మా తల్లిదండ్రులు, మా గురువులు చేసినటువంటి త్యాగము, తపస్సు. వారు చేసినటువంటి త్యాగమే నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, లేకపోతే ఏ రంగంలోనైతే డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటుందో అటువంటి జాబు మా పిల్లలు చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. కానీ మా తల్లిదండ్రులు సంపాదన కన్నా సంస్కారం ముఖ్యం అనుకుంటూ సంస్కారవంతుడైన వ్యక్తికి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, సమస్త సిరి సంపదలు ఆ వ్యక్తి వద్దకు చేరుతాయి త్యాగ భావనతో నన్ను ఈ వేద మార్గమున నడిపించారు. తల్లిదండ్రుల తర్వాత స్థానము నాకు వేద విద్యను బోధించినటువంటి శ్రద్ధేయ ఆచార్య ఉదయన మీమాంసక గారిది. ఈ మధ్య వారు సన్యాసాన్ని స్వీకరించి చిదానంద సరస్వతిగా మారారు. మేము చేసే అల్లరిని భరిస్తూ ఎంతో ఓర్పుతో విద్య యందు ఆసక్తిని పెంపొందింపజేస్తూ మంచి చెడులను బోధిస్తూ మా ఆలోచనలను, మా అలవాట్లను, మా ఆచరణను ఎంతో తపస్సుతో తీర్చిదిద్దారు. నా ఆశలు, నా ఆశయాలు, నా సమస్తం కూడా మా విద్యార్థులే అనుకుంటూ మా కొరకు తమ జీవితాన్ని ధారపోశారు. వారి యందున్నటువంటి వేదజ్ఞాన జ్యోతిని మా యందు ప్రజ్వలింపచేశారు. ఈ విధంగా నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి కారణాలైనటువంటి ముగ్గురు వ్యక్తులు, తల్లి, తండ్రి, గురువులు. వీరు చేసినటువంటి త్యాగాన్ని, తపస్సును నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. జీవితాంతం వీరికి రుణపడి ఉంటాను. ఈరోజు ఈ గురుకులాన్ని నడపగలుగుతున్నాను అని అంటే కేవలం వారు చేసినటువంటి త్యాగం మాత్రమే. మిత్రులారా, నా పుట్టినరోజు దగ్గర పడుతుంది అని తెలుసుకున్న విద్యార్థులు గురువు గారి కొరకు ఏదో ఒక గిఫ్ట్, వారికి ఉపయోగపడేటటువంటి ఏదో ఒక వస్తువు గురువుగారికి అందించాలి అనే ఉద్దేశంతో పరస్పరం వాళ్ళకి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ విషయం నాకు తెలిసింది. మీరందరూ కలిసి నాకు ఇవ్వడం కన్నా కూడా పుట్టినరోజు నాది కాబట్టి నేనే మీకందరికీ కావాల్సినటువంటి వస్తువులు గిఫ్ట్ రూపంలో నేను మీకు ఇస్తాను అని నేను చెప్పాను. మరి ఆలోచించుకొని చెప్పండి మీకేం కావాలో అని. ఒక రోజు మొత్తం ఆలోచించుకొని మాకు ఆడుకోవటం కొరకు క్రికెట్ బ్యాట్, బాల్స్, వికెట్స్ ఇవన్నీ కూడా మాకు కావాలనుకుంటూ విద్యార్థులందరూ తెలియపరిచారు. అడిగిన విధంగానే వారికి కావాల్సినటువంటి క్రికెట్ బ్యాట్, బాల్స్, అలాగనే వికెట్స్ అన్నీ కూడా తెప్పించాను. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను వాళ్ళకి ఇవ్వబోతున్నాను.
మా గురువు గారు మాకు చక్కటి విద్యను అందజేస్తున్నారు, మంచి చెడులను బోధిస్తూ మమ్మలను చక్కగా తీర్చిదిద్దుతున్నారు అనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా కలిసి గురువు గారికి ఏదో ఒక వస్తువును మేము బహుకరించాలి అని నిర్ణయించుకొని వారి సొంత డబ్బును వారు పోగు చేసుకొని నా కొరకు విద్యార్థులందరూ కలిసి ఒక వస్తువుని కొనుక్కొని తెచ్చారు. నాకు పుట్టినరోజు సందర్భంగా బహుకరించబోతున్నారు. మిత్రులారా, చూడండి, ఈ వస్తువు చాలా చిన్నది అయి ఉండొచ్చు, కానీ దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఎంతో గొప్పది. ఈ వస్తువు ద్వారా వారందరికీ నా యందు ఉన్నటువంటి శ్రద్ధాభక్తులు, ప్రేమ ఆప్యాయతలను తెలియపరుస్తుంది. గురువుగారి ఆనందం కొరకు ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయం వారిలో కనబడుతున్నది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని నేను నేర్పిస్తున్నటువంటి ఈ విషయాలను, అనగా తల్లి తండ్రి గురువులను మనము గౌరవించాలి అనే ఈ విషయాన్ని కేవలం మాటల ద్వారానే కాకుండా ఆచరణాత్మకంగా రుజువు చేసి చూపెట్టారు ఈ పిల్లలందరూ కూడా. కాబట్టి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఇదే విధంగా వీరు చక్కగా గురుకులంలో ఉంటూ వేద విద్యను అభ్యసిస్తూ సంస్కారాలను నేర్చుకుంటూ ఒక సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తులుగా మారి చక్కగా దేశానికి, కుటుంబానికి వీరందరూ వారి సేవలను అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.